హలో అండి అందరికీ. ఈరోజు ఇడ్లీ తయారు చేసే విధానం చెప్తాను. ముందు రోజు మనం నానబెట్టిన మినప్పప్పు, ఇడ్లీ రవ్వ 4 గంటలైతే నానబెట్టాలి. 2 కలుపుకొని ఇంకా కల్లుప్పేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీలోకి సాంబార్ కోసం కుక్కర్లో మనం కట్ చేసుకున్న టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, వాటర్ వేసుకొని విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. బౌల్లో మనం శనగపిండిని వేయించుకోవాలి. బాగా మెత్తగా స్మాష్ చేసుకొని సరిపోయేంత వాటర్ పోసుకొని వేయించి పెట్టుకున్న శనగపిండిని ఉండలు కట్టకుండా మనం సాంబార్లో పోసుకుంటూ ఉండాలి. సరిపోయేంత సాల్ట్ వేసుకొని సాంబార్ పౌడర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. తిరగమాత కోసం నూనె, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మనం సాంబార్లో వేసుకొని ఒక పొంగొచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి దించేయాలి. నెక్స్ట్ డే మనం ఇడ్లీ రవ్వ ఫర్మెంట్ అయిన ఇడ్లీ పిండిని మనం ఆయిల్ పూసుకొని ఇడ్లీ పాత్రల్లో అయితే పెట్టేసుకొని 1/2 అవర్ తర్వాత మనం స్టవ్ మీద నుంచి దించేయాలి. అంతే, ఎంతో టేస్టీకరమైన సాంబార్, ఇడ్లీ అండ్ కరివేపాకు పొడి రెడీ అయిపోయింది.